నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగిసినప్పటి నుంచి ఎవరు రేసులో ఉంటారు, ఎవరు తప్పుకుంటారు, ఎవరు తెర మీదకి వస్తారు, ఇలాంటి సమీకరణాలను మన తెలుగు రాజ్యం ఛానల్ ద్వారా కూడా చాలా విశ్లేషణలు కూడా మనం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జూన్లో ఖచ్చితంగా రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలి, ఎందుకంటే నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి. జనసేనకు సంబంధించి లింగమనేని రమేష్కి కన్ఫర్మ్ అనేసన్న న్యూస్ గత కొన్ని నెలలుగా వింటూనే ఉన్నాము. ఇంకా బెర్త్ కన్ఫర్మ్ అయ్యింది అనేసన్న కన్ఫర్మేషన్ కూడా అటు జనసేన నుంచి వచ్చింది అన్న వార్తలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో లింగమనేని రమేష్కి కనుక రాజ్యసభ అభ్యర్థిగా జనసేన నుండి కనుక కన్ఫర్మ్ చేస్తే కాపు నేతలు వ్యతిరేకించే అవకాశం ఉంది. కాపు నేతలు తమ డిమాండ్ తెర మీద తీసుకొచ్చారు అన్న వాదన వినిపిస్తుంది. ఎంతవరకు నిజం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ ఆల్ లోకేష్ గారి ప్రధాన స్నేహితుడు ఒకరు కన్ఫర్మ్ అవుతారని, సానా సతీష్ అలాగే ఉంటారనేసి అని, జనసేన నుంచి లింగమనేని రమేష్ తెర మీదకి వస్తారని, ఇలా రకరకాల పేర్లు వచ్చాయి. బట్ లింగమనేని రమేష్ విషయంలో ఒకంత జనసేనలో కలకలం రాబోతోంది. ఇంతమంది ఉండగా ఎలా అంటే కమ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇస్తారు అంటూ కూడా చర్చను లేవనెత్తుతున్నారంట. నిజమేనది? వాస్తవమే, ఇది నిజం. ఇక్కడ ఏంటంటే ఈ నిజాన్ని మనం నిజమని అంగీకరించడానికి ముందు ఒక ప్రిఫేస్ మాట్లాడుకోవాలి. అదేంటంటే ఈ మధ్యకాలంలో తోట చంద్రశేఖర్ గారి నివాసంలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ముఖ్యులందరూ వారు ఆహ్వానిస్తే వారింటికి అందరూ ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ భోజనానికి వెళ్ళి రావటం జరిగింది. ఇది అక్కడ జరిగినటువంటి చర్చ కావచ్చు, లేకపోతే కొన్ని పలు రకమైన ఆసక్తికరమైన అంశాలలో ఏంటంటే కూటమి అధికారంలోకి రావటానికి ఆంధ్రప్రదేశ్లో, అట్లాగే కూటమి ఇక్కడ అధికారంలోకి రావడం, అత్యధిక మంది లోక్సభ సభ్యులు గెలవటం, ఈ లోక్సభ సభ్యులు కూటమికి చెందినటువంటి వాళ్ళు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు చేయటంలో ఈ ఎంపీలు కీలక పాత్ర పోషించటం అనేది చర్చకు వచ్చింది. ఓకే, చర్చకు వచ్చినప్పుడు సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు విని కూటమికి ఓటు వేయటం వల్ల, అట్లాగే లోక్సభ సభ్యులకి ఓటు వేయటం వల్ల కూటమి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారాలని హస్తగతం చేసుకుంది. కేంద్రంలో మోడీ గారు పరిపాలనలోకి రావటం జరిగింది. ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఈ లోక్సభ సభ్యులు కీలక పాత్ర పోషించారు అన్నది ప్రధానమైన అంశం కింద వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఆ రోజు అక్కడ హాజరైనటువంటి అధికారులలో, రిటైర్డ్ అధికారులలో పివి రావు గారు ఐఆర్ఎస్, రంగిశెట్టి మంగబాబు గారు ఐఆర్ఎస్, లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్, చంద్రశేఖర్ గారు ఐఏఎస్, ఇట్లా నండూరు సాంబశివరావు గారు మాజీ డీజీపీ ఐపీఎస్, వీళ్ళందరూ రిటైర్డ్ అయినప్పటికీ, ఎంజీవి కుమార్ భాను గారు ఐఏఎస్ రిటైర్డ్, ఇట్లా చాలామంది ముఖ్యులు హాజరు కావడం జరిగింది. చింతల పార్థసారథి గారు ఐఆర్ఎస్, వీళ్ళలో చంద్రశేఖర్ గారు, చింతల పార్థసారథి గారు, లక్ష్మీనారాయణ గారు, పివి రావు గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే జనసేనతో చాలా క్రియాశీలకంగా ప్రయాణం చేసినటువంటి వాళ్ళు. ఓకే, ఈ సమావేశం ఎందుకు సుహృద్భావ వాతావరణంలో జరిగిందంటే సామాజిక వర్గానికి పోటీ చేసేటటువంటి అవకాశాలు భవిష్యత్తులో కూటమి నుంచి వస్తాయా, లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ అవకాశమైనా అందిపుచ్చుకునేటటువంటి అవకాశం సామాజిక వర్గానికి ఉందా, ఇదిగో రేపు రాజ్యసభ సభ్యుల్ని నామినేట్ చేయబోతున్నారు, లేకపోతే శాసనమండలిని నామినేట్ చేయబోయేటటువంటి పరిస్థితి. ఇంట్లో రాజ్యసభకి ఎవరెవరికి పాసిబిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేటటువంటి ఒక చర్చ వచ్చింది. దాని దరిమిల ఇక్కడ ఈ సమావేశం జరిగింది. ఇటువంటి సమావేశాలు ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ స్థాయికి, వాళ్ళ హోదాకు తగినట్టు అటు ఆంధ్రప్రదేశ్లోనూ జరుగుతున్నాయి, ఇటు హైదరాబాద్లోనూ జరుగుతున్నాయి. ఈ మధ్య కర్నూలులో ఒక సమావేశం జరిగింది. ఇట్లా రకరకాల సమావేశాలు జరుగుతూ ఈ రకరకాల సమావేశాల్లో చర్చకు వస్తున్నటువంటి పలు రకాల అంశాల్లో వీటిని నేను ఎందుకు ప్రస్తావించానంటే, ఇవి జరిగిన తర్వాత మొన్నటికి మొన్న కళ్యాణ్ గారు తమిళనాడు ఫలితాలని దృష్టిలో పెట్టుకుని ఆయన చేసినటువంటి ప్రసంగంలో ఈ ఐఏఎస్లు వచ్చారు, ఐపీఎస్లు వచ్చారు, ఐఆర్ఎస్లు వచ్చారు, వీళ్ళందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నేనే వెళ్ళిపోమన్నాను కైండ్ ఆఫ్ డిస్కషన్ పెట్టారు. ఆయన ఓడిపోయాను, ఎవరు మిగిలారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా అన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఇచ్చారు. ఎవరిని విడిచిపెట్టి వెళ్ళలేదు, ఆయనే వీళ్ళని పొమ్మనలేక
సాగనంపారా, లేకపోతే ఆయన వీళ్ళ మీద అలిగారా, వాళ్ళు ఆయన మీద అలిగారా, కాసేపు పక్కన పెడితే ఏంటంటే కలిసి కూర్చొని మాట్లాడాలండి. వాళ్ళు ఎన్నికలకు ముందు 19 ఎన్నికలకు ముందు వాళ్ళ చెప్పేటటువంటి అంశాలు ఏంటంటే, మేము చెప్పినటువంటి కొన్ని అంశాలని పవన్ కళ్యాణ్ గారు పరిగణలోనికి తీసుకుని ఉంటే ఇంత దారుణంగా ఫలితాలు వచ్చేవి కాదు. మేము ఇక్కడ వద్దు పోటీ చేయొద్దన్నాం, గాజువాక్ వద్దన్నాం, మేము మరొక నియోజకవర్గం పిఠాపురం మేము అప్పుడే చెప్పాం, మేము ఆయన పిఠాపురం ఎంచుకోలేదు. ఈ సమాధానాలన్నీ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ తరచు చూస్తే ఈ మధ్యకాలంలో ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారుల్ని ముఖ్యమైనటువంటి హోదాలలో నియమించి వెంటనే ట్రాన్స్ఫర్లు చేయటం తెలుగుదేశం ప్రభుత్వం. కూటమి కలిసే ఉంటుంది, కానీ పాలనాపరమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి విధి విధానాలన్నీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే నిర్ణయాలు తీసుకుంటారు. ట్రాన్స్ఫర్లు చేయటం. తర్వాత మీకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరీ ముఖ్యంగా శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, విశాఖ గుడ్డిలో మెల్ల ఈ 2 జిల్లాలకు వెళ్ళేటప్పటికి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నటువంటి వెలమల ఆధీనంలో, ఆధిపత్యంలో కాపు సామాజిక వర్గాన్ని ఘోరాతిఘోరంగా అణిచివేసేటటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. అది ఒకంత ప్రమాదకరంగా ఉంది ఆ పరిస్థితి. తర్వాత మీకు సీఎంఓ ఏదైతే ఉందో, చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ ఏదైతే ఉందో, అక్కడ ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ ఒక్క అధికారి కూడా లేకపోవటం. అంటే మీ సమస్య మీరు చెప్పుకోవాలనుకుంటే, మీ బాధ మీరు వినిపించుకోవాలంటే, మీరు చెప్పుకోవడానికి మీకు అక్కడ ఒక అధికారి కానీ లేకపోతే మరొకరు కానీ లేనటువంటి ఒక దుస్థితి. మీ బాధ మీరు ఎవరితో పంచుకుంటారు? ఇప్పుడు ఇక్కడ ఈ సామాజిక వర్గం ఆక్రోశం ఏంటంటే, ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీస్ టు ప్రెసిడెంట్ ఇద్దరు ఉన్నారు. ఒకరు కుర్రా శ్రీనాథ్ చౌదరి గారు, అలేఖ్య హోమ్స్ అధినేత, ఇవాళ మన జంట నగరాల్లో కనిపిస్తున్న రియల్టర్ రంగంలో అగ్రగామి అలేఖ్య హోమ్స్ అధినేత శ్రీనాథ్ చౌదరి గారు. అట్లాగే లండన్ నుంచి వచ్చినటువంటి యుఎస్ నుంచి లండన్ నుంచి కోనేరు కుమార్, ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. అప్పుడు మీరు చిరంజీవి గారి సామాజిక వర్గం అని అనుకుందాం, మీరు చిరంజీవి గారి సామాజిక వర్గం అయితే అనుకుందాం, మీరు చిరంజీవి గారితో మీరు సామాజిక వర్గానికి సంబంధించి మీకేదో బాధ ఉంది, ఒత్తిడి ఉంది, మీరేదో చెప్పుకోవాలి. అక్కడ ఈ సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళతో మీకు ఒత్తిడి ఉంది, అది చెప్పుకోవాలన్నప్పుడు అప్పుడు అక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీస్ ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఆ బాధ మీరు వ్యక్తపరచలేరు. ఇట్స్ వెరీ ప్రాక్టికల్ ప్రాబ్లం, క్లియర్ ప్రాక్టికల్ ప్రాబ్లం. అది మీకు ఇప్పుడు ఏమైపోయిందంటే, మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో, ప్రధాన కార్యదర్శి ఉన్న రామ్ తాళ్ళూరి గారు కావచ్చు, నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, లేకపోతే లింగంనేని రమేష్ గారు కావచ్చు, వీరందరూ కూడా ఒకే సామాజిక వర్గం. అక్కడ మీరు వెళ్ళి మాకు పలానా నియోజకవర్గంలో పలానా మీ సామాజిక వర్గంతో మాకు ఇబ్బంది ఉంది, తెలుగుదేశంలో మీ సామాజిక వర్గం వాళ్ళు మమ్మల్ని నడిచేస్తున్నారు, మాకు తెలుగుదేశంలో మీ సామాజిక వర్గం ఎమ్మెల్యే మాకు అతని వల్ల మాకేం పనులు కాలేదని వీళ్ళకి వెళ్ళి చెప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎవరితో చెప్పుకుంటారు? ప్రతి నిమిషం, అనునిత్యం, ప్రతిక్షణం నాగబాబు గారు అందుబాటులో ఉండరు. ప్రతి ఒక్కరూ వచ్చి వారి యొక్క వాణి వారు వినిపిస్తారు, విన్నంత కాలం వింటారు. ఇక్కడ ఏంటంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలి అని అంటే ఏంటంటే, నామినేటెడ్ పోస్టుల విషయంలో సమాన నిష్పత్తిలో, అంటే ఎంత పర్సెంటేజ్ మాకు పొత్తు ధర్మంలో భాగంగా మాకు వస్తాయి, అన్ని నామినేటెడ్ పోస్టులు మాకు ఇస్తే మాతో పాటు కలిసి జర్నీ చేస్తున్నటువంటి సామాజిక వర్గాలకి, సొంత సామాజిక వర్గంతో పాటు మిగతా వాళ్ళకి మేము కేటాయించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే 175 కాన్స్టిట్యున్సీస్లో ఇన్ఛార్జీలను వేయటం, పార్టీ కమిటీలు ఏవైతే ఉన్నాయో కమిటీలు ఫుల్ఫిల్ చేయటం. ఇప్పుడు ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నుంచి వాళ్ళొక అంశాన్ని లేవనెత్తారు, దానిని స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే, ఇప్పటి వరకు జనసేనలో నామినేటెడ్ పోస్టులు ఏవేవైతే ఫిల్ అయ్యాయో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గానికే ఎక్కువ లభించాయి అన్న విషయం వాళ్ళు తెర మీద తీసుకొచ్చారు. అది వాస్తవం. కాబట్టి పార్టీ కోసం వెన్నుదన్నుగా నిలిచినటువంటి లింగంనేని రమేష్ గారికి వారిని రాజ్యసభకు నామినేట్ చేసి తప్పేంటి అనేటటువంటిది వారి వాదన. ఈ వాదన నెట్టి పరిస్థితుల్లో కొట్టిపారేయడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే, వరుస క్రమంలో జరుగుతున్న సమావేశాలు, వరుస క్రమంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో, మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, అది ఈ సామాజిక వర్గాన్ని మీరు రాజ్యసభ కేటాయిస్తే మేము చాలా బాధపడతాము, మాకు నచ్చటం లేదు, మేము వ్యతిరేకించాల్సి వస్తుంది, మా ఆవేదన ఎవరు అర్థం చేసుకుంటారు, మా గోడు ఎవరితో వెళ్ళబోసుకోము అనేటటువంటి చర్చ ఒకటి జరుగుతూ ఉంది. ఇక్కడ కేటాయించాలనుకుంటే పార్టీ కోశాధికారి ఏవి రత్నం గారు లాంటి వాళ్ళకి రాజ్యసభకి వాళ్ళని నామినేట్ చేయొచ్చు. దాదాపు దశాబ్ద కాలంగా జనసేనతో కలిసి ప్రయాణం చేశారు కాబట్టి ఆ పార్టీ ఆడిటరే ఆ పార్టీ కోశాధికారి అయ్యారు. జూన్కి వారి అర్ధాంగి
శ్రీమతి అనుగోలు జయశ్రీ గారి టీటీడీ బోర్డు మెంబర్షిప్ పూర్తవుతుంది, పదవీకాలం పూర్తవుతుంది కాబట్టి ఏవి రత్నం గారు నామినేట్ చేయొచ్చు. లేదా అధ్యక్షుల వారికి ఇష్టమైనటువంటి వారికి ఎవరికైనా సరే అధ్యక్షుల వారు వారి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు మీరు అవకాశం ఇచ్చుకోవచ్చు అని అంటున్నారు. చూద్దాం మరి అధినేత ఎంతవరకు దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ అంశానికి సంబంధించి ఆలోచన చేస్తారనేది. ఎందుకంటే రేస్లో చాలా మంది సీనియర్స్ ఉన్నారు, సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఇస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అధినేత ఒకసారి దీని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న వాదన కూడా తెర మీదకి వస్తుంది. చూద్దాం మరి ఎట్టి మలుపులు తిరుగుతుంది అనేది. మంచి విశ్లేషణ నుంచి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.